తమిళనాడులో అయితే ఊహించని పరిణామాలు కనిపిస్తున్నాయి. ద్రవిడ పార్టీల ఉనికి కాపాడుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అన్నాడీఎంకే డీఎంకే మధ్య తెర వెనుక చర్చలు జరుగుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది. డీఎంకే ఖాతాలో 59, అన్నాడీఎంకే ఖాతాలో 47 సీట్లున్నాయి. బీజేపీ కాంగ్రెస్ కాకుండా రెండు పార్టీల మిత్రపక్షాలు కనుక కలిస్తే 120కి చేరుతుంది సభ్యుల సంఖ్య. మ్యాజిక్ ఫిగర్ కి చేరుతుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. సో రెండు పార్టీలు కలిసే అవకాశాలు ఉన్నాయా? చర్చలు అయితే జరుగుతున్నాయని ప్రచారం అయితే జరుగుతోంది. కానీ మెజారిటీ నెంబర్ ఇంతవరకు విజయ్ ఇప్పటి వరకు చూపించకపోవడంతో ద్రవిడ పార్టీలు చర్చలు జరుపుతున్నాయి. ఇంతకు ముందు మునిస్వామి మాట్లాడారు. ఒక్కసారి ఆయన ఏమన్నారు చూద్దాం. எந்த சூழ்நிலையிலும் அனைத்து இந்திய அண்ணா திராவிட முன்னேற்ற கழகம் தமிழக வெற்றி கழகத்திற்கு ஆதரவு தெரிவிக்கப்படவில்லை என்பதை எங்களுடைய கழகத்தினுடைய போற்றுதலுக்குரிய பொதுச் செயலாளர் எடப்பாடியாருடைய அனுமதியுடன் தெரிவித்துக் கொள்கிறேன். తమిళనాడులో ఏం జరుగుతోంది, పరిణామాలు ఏ విధంగా మారబోతున్నాయి, పూర్తి విశ్లేషణ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా జాయిన్ అవుతున్నారు. మహాత్మా, ఏదైతే ఇంపాసిబుల్ అనుకున్నామో అదే పాసిబుల్ కాబోతోంది. అసలు ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు? తమిళనాడులో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. క్షణక్షణం అక్కడ ఆ పరిస్థితులన్నీ కూడా తారుమారవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత చూసుకుంటే ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. అక్కడున్న అసెంబ్లీ సంఖ్యాబలం 234 అయితే అందులో మ్యాజిక్ ఫిగర్ అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన సభ్యుల సంఖ్య 118. ఆ మార్కుని ఏ రాజకీయ పార్టీ కూడా చేరుకోలేకపోయింది. కానీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 108 స్థానాలతో టీవీకే ఆవిర్భవించింది. కాబట్టి ఇక విజయ్ ముఖ్యమంత్రి కావడం ఖాయం అని అందరూ అనుకున్నారు. ఎందుకంటే మరొక 10 సీట్లు మాత్రమే తక్కువ పడ్డాయి. ఆ 10 మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ ఆల్రెడీ సపోర్ట్ తెలిపింది, లేఖ కూడా ఇచ్చింది. కాంగ్రెస్ తరఫున గెలుపొందిన వారు 5 ఉన్నారు. సో ఆ 10లో 5 వచ్చారు. ఇంకొక 5 ఎవరైనా రాకపోతారా అన్న ఉద్దేశంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్ని కలిసి మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన సంఖ్యాబలం లేదు అన్న రీజన్ తోటి మీరు మిగతా వాళ్ళ మద్దతును కూడా కూడగట్టుకుని రండి, మీకు ఒక 2 వారాల సమయం ఇస్తున్నాను అంటూ గవర్నర్ చెప్పడం, దాంతో ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేకుండా విజయ్కి తయారైంది. ఇదే సమయంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. డిఎంకే, అన్నా డిఎంకే ఈ రెండు పార్టీల మధ్య చర్చలన్నవి మొదలయ్యాయి. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ద్రవిడవాదం అన్నది ఉండాలి, ద్రవిడవాదం చచ్చిపోకూడదు అన్న ఒక కొత్త అంశం తెర మీదకి వచ్చింది. ఎందుకంటే తమిళనాడుని మనం గమనిస్తే కొన్ని దశాబ్దాలుగా అక్కడ ఈ ద్రవిడ పార్టీలే రాజమేలుతూ వస్తున్నాయి. అయితే డిఎంకే లేదంటే అన్నా డిఎంకే ఈ రెండు పార్టీల మధ్యనే అధికారం చేతులు మారుతూ వచ్చింది తప్ప మరొకరెవరు కూడా అక్కడ ఎంట్రీ ఇచ్చిన పరిస్థితి లేదు. మూడవ ప్రత్యామ్నాయం అంటూ కూడా అక్కడ ఎప్పుడూ రాలేదు. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ కూడా రాని పరిస్థితి ఉంది. అయితే జయలలిత మరణం తర్వాత అన్నా డిఎంకే బలహీనపడటం, ఈ పరిస్థితుల్లో ప్రజలు ఒక ప్రత్యామ్నాయంగా విజయ్ వైపు మొగ్గు చూపినప్పటికీ విజయ్కి స్పష్టమైన మెజారిటీ రాలేకపోయింది. ఒకవేళ ఆయనకి పూర్తి స్థాయి మద్దతు ఇచ్చి 118కి మించిన స్థానాలను కట్టబెట్టుంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదు. కానీ ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ఇప్పుడు ద్రవిడ పార్టీలు దీన్ని తమకు అడ్వాంటేజ్గా మార్చుకోవాలనుకుంటున్నాయి. ఇంతకాలం పాటు డిఎంకే లేదా అన్నా డిఎంకే అనే అధికారంలో ఉన్నాయి. ఇప్పుడు ఆ రెండు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి వచ్చింది అని ఆ నాయకుల మధ్య చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ డిఎంకేని వీడి టీవీకేకి మద్దతు తెలపడంతో డిఎంకేలో కూడా ఒక తీవ్రమైన అసంతృప్తి ఏర్పడింది. కాంగ్రెస్ వెన్నుపోటుదారుడుగా మారాడు. ఇంతకాలం పాటు ఎన్నికలకు ముందు వరకు తమతో కలిసి ఉండి ఇప్పుడు ఎన్నికలు అవగానే టీవీకేకు మద్దతు ఇవ్వడం అన్నది ఆ పార్టీ జీర్ణించుకోలేకపోతుంది. సో ఈ పరిస్థితుల్లో ఎలాగైనా తమిళనాట ద్రవిడవాదాన్ని, ఎందుకంటే డిఎంకే అయినా అన్నా డిఎంకే అయినా వాటి మూల సిద్ధాంతాలు ఒకటే. డిఎంకే నుంచి అన్నా డిఎంకే విడిపోయి చీలిపోయి వచ్చిన పార్టీ కాబట్టి వాటి మూల సిద్ధాంతాలు, వాటి ఎజెండా, వాదన అంతా ఒకటే. కాబట్టి ఆ రెండు మళ్ళీ కలవడానికి స్కోప్ కూడా ఉంది. ఇదేమి భావ సారూప్యత లేని పార్టీలు కాదు, భిన్న సిద్ధాంతాలు కలిగిన పార్టీలు కాదు. ఒకవేళ డిఎంకే అన్నా డిఎంకే కలిస్తే ప్రజల తీర్పుని డిసోబే చేసినట్లు. విజయ్ ఇప్పుడు త్వరగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఆయన ముందు ఆప్షన్స్ ఏంటి? నిజానికి ఈరోజు మధ్యాహ్నం నుంచి ఈ పరిణామాలన్నీ అటు ఇటుగా మారుతూ వచ్చాయి. మధ్యాహ్నం కొద్దిసేపు అన్నా డిఎంకేలో కొంతమంది అంటే మెజారిటీ వర్గమే టీవీకేకి విజయ్కి మద్దతు తెలుపుదాం అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఎమ్మెల్యేలు. కానీ పళనిస్వామి అందుకు ససేమిరా అన్నారు అన్న ఒక చర్చ, ఒక వార్త బయటకు వచ్చింది. అదంతా పోతే
ఇప్పుడు విజయ్ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతున్నారంటే ఆయన దగ్గర అంత సంఖ్యాబలం లేదు. ప్రజలు ఇచ్చిన తీర్పు కూడా స్పష్టంగా లేదు. అంటే విజయ్ని కోరుకున్నారు, మెజారిటీ ప్రజలు కోరుకున్నారు, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకి ఆవిర్భవించింది, అంతవరకు ఓకే. నిజానికి గవర్నర్ అయినా సరే సింగిల్ లార్జెస్ట్ పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానిస్తారు. కానీ ఇక్కడున్న పరిస్థితుల్లో ఆయనకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ లేకపోవడమే ఇప్పుడు ఈ అనిశ్చితికి కారణమైందని చెప్పవచ్చు. ఈ నాటకీయ పరిణామాల మధ్య రేపటి ఆ ప్రమాణ స్వీకారం ఏదైతే తలపెట్టారో దాన్ని వాయిదా వేసుకోక తప్పని పరిస్థితి, రద్దు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. రైట్ మహాత్మా, ఎక్కువ సీట్ల